ఓకే. సో హాయ్ గైస్, డే 152. ఓకే. సో ఈరోజు వితౌట్ వే ప్రోటీన్తో సో ప్రోటీన్ ఇంటేక్ అనేది ఎట్లా కంప్లీట్ చేయాలనేది మాట్లాడదాం. ఓకే. సో వే ప్రోటీన్ అనేది కంప్లీట్, సో మీరు కటింగ్ ఫేస్లో ఉంటే 100% హెల్ప్ అవుతుంది. ఓకే. సో మీరు కటింగ్ ఫేస్ కాకుండా అయితే మాత్రం బల్క్కి సో సో వర్త్లెస్. ఓకే. సో ఎందుకంటే వర్త్లెస్ అంటే మీరు పెట్టే వే ప్రోటీన్ ప్రైస్కి సో రియల్ ఫుడ్లో చాలా హై ప్రోటీన్ ఇంటేక్ అనేది మీకు దొరుకుతుంది. ఓకే. సో వే ప్రోటీన్ అనేది కంప్లీట్ సో హై లెవెల్ ఆఫ్ మనీ కదా, సో అందుకోసం మాట్లాడదాం. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే కటింగ్ ఫేస్కి మంచిగా హెల్ప్ అవుతుంది. సో మీరు ప్రోటీన్ ఇంటేక్ అనేది సో కంప్లీట్ చేయడానికి అండ్ ఆల్సో సో మీ క్యాలరీస్ అనేవి హైకి వెళ్ళకుండా సో మిడ్ రేంజ్లో అయినా సో కంప్లీట్ ఇంకా లోకి తీసుకోవాలన్నా సో వే ప్రోటీన్ అనేది ఆ టైంలో మీకు మంచిగా హెల్ప్ అవుతుంది. ఓకే. సో ఆ టైంలో వే ప్రోటీన్ మంచిగా హెల్ప్ అవుతుంది అండ్ ఆల్సో సో రికవరీకి కొంచెం బెటర్ ఉంటుంది. ఓకే. అండ్ అది కాకుండా సో ప్రోటీన్ ఇంటేక్ అనేది సో ఒక 200 గ్రామ్స్, ఒక 250 సో ఇట్లా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సో ఆ టైంలో మీరు రియల్ ఫుడ్ నుంచి ప్రోటీన్ సమ్టైమ్స్ కంప్లీట్ చేయకపోతే ఆ టైంలో హెల్ప్ అవుతుంది. ఓకే. సో అంతకుమించి వే ప్రోటీన్ అనేది సో వే ప్రోటీన్ వల్లే మజిల్ అనేది బిల్డ్ అవుతుంది అండ్ దానివల్ల మనకి బాడీ వస్తుంది అన్నది ఏం లేదు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీరు బల్క్లో ఉంటే సో ఒక 200 గ్రామ్స్ 250 గ్రామ్స్ అనేది ప్రోటీన్ అనేది అవసరం ఉండదు. ఓకే. సో చాలామంది ఏంటంటే బల్క్లో కూడా సో హై ప్రోటీన్ ఉంటే ఇట్స్ బెటర్ అంటారు. ఓకే. సో హై ప్రోటీన్ ఫుడ్ అనేది కటింగ్ ఫేస్కి బెటర్, సో బల్క్కి అంత అవసరం ఉండదు. ఓకే. సో బల్క్కి కంప్లీట్గా నన్ను అడిగితే సో మిడ్ రేంజ్ అనేవి ప్రోటీన్ మంచిగా హెల్ప్ అవుతుంది. సో హై రేంజ్ కార్బ్స్ అయితే బెటర్ ఫీల్ ఉంటుంది బల్క్కి. బట్ కటింగ్ ఫేస్కి అయితే మాత్రం సో హై రేంజ్ ఆఫ్ ప్రోటీన్ ఫుడ్, సో మిడ్ రేంజ్ ఆఫ్ కార్బ్స్. సో అట్లయితే సో మీరు చేసే మంచిగా రిజల్ట్స్ కనిపిస్తాయి, అది మెయిన్ థింగ్. ఓకే. సో సో మాట్లాడదాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక 70 కేజీస్ ఉన్నాయి కదా, సో 70 కేజీస్కి సో నాకు ఇప్పుడు ప్రజెంట్ నేను నా బల్క్ స్టేజ్లో సో 200 గ్రామ్స్ అనేది ప్రోటీన్ నాకు అవసరం ఉండదు. ఓకే. సో యావరేజ్ నా బాడీ వెయిట్ ఇంటూ 1.6 to 2.0 వేసుకుంటే సో 100 to ఒక 150 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఆ డేలో నీకు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో 100 కంప్లీట్ చేసిన వాళ్ళు 130, 140, 150 సో ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ కంప్లీట్ చేసినా సో నా బాడీకి సో నేను ఇవ్వాల్సిన ప్రోటీన్ అంటే కైనా కంప్లీట్ అవుతుంది అండ్ ఆల్సో నా రికవరీ కూడా మంచిగా ఉంటుంది. ఓకే. సో ఇది కాకుండా సో కటింగ్ ఫేస్కి అయితే సో నేను 150 to 200 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఎందుకంటే ఆ టైంలో మనకి కార్బ్స్ అనేవి ఫ్యాట్స్ అనేవి డ్రాప్ ఉంటాయి అండ్ ఆల్సో సో ఎందుకు ఆ డ్రాప్ ఉండే టైంలో సో మనం ప్రోటీన్ ఇంటేక్ అనేది హైకి తీసుకోపోతే సో మన మజిల్ అనేది లాస్ అవుతుంది. మజిల్ లాస్ అవడం అంటే సో మీరు కార్డియో చేసినా వర్కౌట్ చేసినా ఎక్స్ట్రీమ్గా హిట్ చేసినా సో ఈ రెండు చేసేటప్పుడు మీ కార్బ్స్ లోడ్ అనేవి డ్రాప్ ఉండేటప్పుడు సో మీకు ఎనర్జీ కింద ప్రోటీన్ అనేది కంప్లీట్ అవుతుంది, కన్వర్ట్ అవుతుంది. ఓకే. సో అప్పుడు కన్వర్ట్ అయ్యేటప్పుడు సో మీకు ప్రోటీన్ ఇంటేక్ అనేది హై లేకపోతే సో దాన్ని ఆ టైంలో మీకు మజిల్ లాస్ అవడం అనేది సమ్ టైమ్స్ అవుతుంటుంది. సో అవుతుంటుంది కాదు, జరుగుతుంది. ఓకే. సో బట్ ఏంటంటే దాన్ని మనం యాక్సెప్ట్ చేయం. ఓకే. సో ఏంటంటే సో నా మజిల్ లాస్ అవ్వలేదు సో అది అని చెప్పేసి మనల్ని మనం ఒప్పుకోం కదా, సో అది మెయిన్ థింగ్. ఓకే. సో ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కాబట్టి సో ప్రోటీన్ ఇంటేక్ అనేది ఎంతవరకు అవసరం, సో ఎంతవరకు అవసరం ఉండదు అనేది ముందు చెప్తే మీకు కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి చెప్పాను. ఓకే. సో ఎట్లా కంప్లీట్ చేయాలన్నది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఒక 8 to 6 ఎగ్స్ తీసుకోండి. ఓకే. 8 to 6 ఎగ్స్ అనేవి కంప్లీట్ ఫుల్ ఎగ్స్ అయితే నేను సజెస్ట్ చేయను. ఓకే. సో ఫుల్ ఎగ్స్ అనేవి సో మీరు డిసిప్లిన్తో హిట్ చేయడానికి ఓకే, బట్ కన్సిస్టెన్సీతో ఎవ్రీడే తినాలంటే మాత్రం ఇట్స్ నాట్ గుడ్ అండ్ ఆల్సో మనకు కూడా కొంచెం నచ్చదు కదా. ఓకే. సో ఒక మీరు 4 గ్రామ్స్ ఆఫ్ 4 ఎగ్స్ వైట్ తీసుకుంటే రిమైనింగ్ 1 or 2 సో ఫుల్ ఎగ్స్ తీసుకోండి, ఇట్స్ బెటర్. అండ్ ఆల్సో సో మీరు కన్సిస్టెన్సీతో ఈజీగా కంప్లీట్ చేయగలరు దాన్ని. ఓకే. సో ఒక 6 ఎగ్స్ తీసుకుంటే సో 6 into 5 వేసుకున్నా ఒక 30 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ సో అక్కడ కొంచెం రావచ్చు కదా, వస్తుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ మీల్ వచ్చేసి సో ఓట్స్ తింటే ఇట్స్ బెటర్. ఓకే. సో ఓట్స్ అనేవి మీకు కార్బ్స్ బ్యాలెన్స్ అవుతాయి అండ్ ఆల్సో ప్రోటీన్ ఇంటేక్ కూడా ఈజీగా వస్తుంది. సో 20 to 25 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది దొరుకుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ లంచ్కి వచ్చేసి సో మ్యాక్స్ చికెన్ బ్రెస్ట్ అయితే తీసుకొని ట్రై చేయండి. ఓకే. సో బల్క్కి చికెన్ బ్రెస్ట్ అయితే ప్రోటీన్ ఇంటేక్ అనేది కొంచెం ప్రాపర్గా కంప్లీట్ అవుతుంది. ఓకే. సో నేను
సో ప్రైస్ అనేది ఏం చెప్పట్లేదు కానీ సో ఎందుకంటే సో ప్రైస్ అనేది కంప్లీట్ సో మంత్లీ చేంజ్ అవుతుంది కాబట్టి సో ఎందుకంటే సో నేను జిమ్ స్టార్ట్ చేసినప్పుడు అండ్ నా చిన్నప్పుడు సో చికెన్ ప్రైస్ వచ్చేసి 200 300 ఆ రేంజ్లో ఉండేది. బట్ ఇప్పుడు 400 500 సో ఆ రేంజ్లో ఉంది కాబట్టి సో ఇన్ లైక్ ప్రైస్ అనేది డిపెండ్స్ ఆన్ సో ఇది కదా. ఓకే, సో ఒక 100 గ్రామ్స్ ఆఫ్ చికెన్ బ్రెస్ట్లో సో 25 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ దొరుకుతుంది కాబట్టి సో మీరు ఒక 200 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ లైక్ చికెన్ బ్రెస్ట్ తీసుకుంటే అందులో మీకు 15 గ్రామ్స్ ఆఫ్ చికెన్ దొరుకుతుంది కాబట్టి సో ఈజీగా మీరు కంప్లీట్ చేయొచ్చు. ఓకే, సో చికెన్ అనేది ఎప్పుడైనా మీరు వే ప్రోటీన్ లేకపోతే మాత్రం సో ఆఫ్టర్ వర్కౌట్ సెక్షన్ తర్వాత తీసుకొని ట్రై చేయండి. ఓకే, సో ఎందుకంటే నేను లైక్ మంచిగా రికవరీ ఉంటుంది. ఓకే, సో మీరు బిఫోర్ కన్నా ఆఫ్టర్ వర్కౌట్ సెక్షన్ తీసుకుంటే సో వే ప్రోటీన్ లేనప్పుడు మీకు కొంచెం అండ్ రికవరీకి అండ్ ఆల్సో మీకు డైజెషన్ కూడా లైక్ మీ బాడీ అబ్జర్ప్షన్ మంచిగా జరుగుతుంది. సో ఓవరాల్గా సో ఇట్స్ బెటర్ బిఫోర్ వర్కౌట్ కంటే ఆఫ్టర్ వర్కౌట్ సెక్షన్ తర్వాత. ఓకే, అండ్ నెక్స్ట్ లంచ్ అయిపోయిన తర్వాత డిన్నర్. సో ఇప్పటివరకు 50 25 75 ఆల్సో 30 సో 100 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ మీకు డిన్నర్కే కంప్లీట్ అయింది. అండ్ నెక్స్ట్ లంచ్కి వచ్చేసి లైక్ డిన్నర్కి వచ్చేసరికి సో మీకు అగైన్ చికెన్ ఉంటే చికెన్ బెటర్, లేకపోతే పన్నీర్, సోయా చంక్స్, లైక్ కర్డ్ కూడా మీకు కొంచెం హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఒక 100 గ్రామ్స్ ఆఫ్ కర్డ్లో ఒక 5 to 6 ఓకే లైక్ 5 to 10 గ్రామ్స్ ఆఫ్ కర్డ్ అయితే యాడ్ అవుతుంది. లైక్ ఎందుకంటే అది నేను ప్రాపర్గా చెప్పట్లేదు. సో మిల్క్ పైన అది కంప్లీట్ బేసే ఉంటుంది. ఓకే, సో మిల్క్ మనం కంప్లీట్ ప్యూర్ మిల్క్ చేసుకుంటే ఒక 8 to 10 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది దొరుకుతుంది. బట్ మిల్క్ సమ్టైమ్స్ కల్తీ అయితే సో 5 6 సో ఇట్లాంటి గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అయితే దొరుకుతుంది. ఓకే, సో నెక్స్ట్ డిన్నర్లో మీరు అట్లీస్ట్ ఒక 20-25 గ్రామ్స్ ఆఫ్ వే ప్రోటీన్ కాదు సో ప్రోటీన్ ఇంటేక్ పెట్టుకుంటే సో ఆల్మోస్ట్ ఒక 130 గ్రామ్స్ ఆఫ్ వే ప్రోటీన్ లైక్ ప్రోటీన్ అనేది కంప్లీట్ అయినట్టే. ఓకే, సో అది మెయిన్ థింగ్. సో ఇప్పటివరకు నేను చెప్పిన దాంట్లో సో సోయా చంక్స్ అండ్ పన్నీర్ అండ్ సమ్ సో కొన్ని వెజ్ లైక్ అలా ఒక 5 minutes ఒక వెజ్ అనేది లేవు. ఓకే, సో ఎందుకంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ నాన్ వెజిటేరియన్ అయితే సో కంప్లీట్ మీరు చికెన్ నుంచి ఎగ్స్ నుంచి తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై చేయండి. ఓకే, ఈ సోయా చంక్స్ పన్నీరు ఇవేంటంటే సో కొంచెం సో ప్రైస్ ఎక్కువ ఉంటుంది అండ్ ఆల్సో ప్రోటీన్ ఇంటేక్ అండ్ మీ రికవరీకి కొంచెం స్లో ఉంటుంది. ఓకే, సో వెజిటేరియన్కి కొంచెం సపరేట్గా మీరు దాన్ని బ్యాలెన్స్ చేసుకొని తినాల్సి ఉంటుంది. ఓకే, సో మీరు నాన్ వెజ్లో కంప్లీట్ చేసినంత ఈజీగా లైక్ వెజ్లో మాత్రం కంప్లీట్ చేయలేరు. అండ్ ఆల్సో మీరు రికవరీ కూడా సో నాన్ వెజ్ వాళ్ళకి వచ్చేంత స్పీడ్ రికవరీ సో వెజ్లో దొరకదు. ఓకే, సో ప్రోటీన్ అంటే ప్రోటీన్ అనేది అట్లా ఉండదు. ఓకే, సో ఎందుకంటే సో ఫర్ ఎగ్జాంపుల్ నేను లైక్ ఇప్పుడు మనం తీసుకుంటున్న ప్రోటీన్ సో 25 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకున్నా సో మీరు ఒక 100 గ్రామ్స్ 25 గ్రామ్స్ ఆఫ్ వే ప్రోటీన్ వస్తుంది కాబట్టి సో ఆ 25 గ్రామ్స్ వే ప్రోటీన్ కూడా సో మీ రికవరీకి మంచిగా హెల్ప్ అవుతుంది. ఓకే, సో మీరు ఒక లైక్ మెడికల్ స్టోర్లోకి వెళ్ళి చూస్తే సో కొన్ని వే ప్రోటీన్స్లో సో ఫర్ ఎగ్జాంపుల్ మా మదర్కి సజెస్ట్ చేస్తాను నేను. సో మా మదర్ కూడా యూజ్ చేస్తారు కాబట్టి సో 50 గ్రామ్స్ ఆఫ్ సో 50 గ్రామ్స్ ఆఫ్లో సో 20 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. ఓకే, సో లైక్ 100 వేసుకుంటే 35 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. ఓకే, సో ఆ ప్రోటీన్ ఏంటంటే జస్ట్ లైక్ రెగ్యులర్గా హెల్ప్ అవుతుంది తప్ప సో ఎక్స్ట్రీమ్ మీరు వర్కౌట్ చేసేదానికి అండ్ మీ రికవరీకి అయితే మాత్రం అంత ఎక్స్ట్రీమ్గా వర్క్ కాదు అది. ఓకే, సో ప్రోటీన్స్ ఏమైనా ప్రోటీన్ కాదు. ఓకే, సో అది మీరు అర్థం చేసుకోండి. అండ్ వెజిటేరియన్కి అయితే మాత్రం సో సెకండరీ నెక్స్ట్ టైం మాట్లాడదాం. ఓకే, సో మీరు నాన్ వెజ్ అయితే సో నేను చెప్పేదానికి కొంచెం మీకు అర్థమవుతుంది కాబట్టి ఇట్స్ బెటర్. ఓకే, సో ఇంకా వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ డెడ్ లిఫ్ట్. సో డెడ్ లిఫ్ట్ అనేది కంప్లీట్ సో మీకు ఫస్ట్ నుంచి ఏ ఫామ్ అయితే మంచిగా అలవాటు ఉంటుందో సో ఆ ఫామ్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో నేను చెప్పినా ఎవరు చెప్పినా సరే సో ఫామ్ అనేది చేంజ్ చేయకండి. ఓకే, ఎందుకంటే సో మీ మజిల్ స్ట్రక్చర్ అనేది ఒకలా ఉంటుంది. సో నేను చెప్పేది ఒకలా ఉంటుంది. ఓకే, సో నేనే కాదు మీ మజిల్ స్ట్రక్చర్ అనేది మీకు తప్ప ఇంకెవరికి తెలియదు. ఓకే, సో అందుకే అంటున్నాను మీకు ఏ ఫామ్ అయితే డే 1 నుంచి మంచిగా స్టార్ట్ చేస్తారు సో ఓకే, సో ఆ ఫామ్ని యూజ్ చేయండి. ఓకే,
ఓకే, పుల్ చేసేటప్పుడు డీ హ్యాండ్ గ్రిప్ అయితే అప్పర్కి పుల్ చేయండి, బెటర్ ఫీల్ ఉంటుంది. ఓకే, అగైన్ కాంబో చేస్తే సో కంప్లీట్ లోవర్కి పుల్ చేయండి. ఓకే, సో డీ హ్యాండిల్ పట్టుకునేటప్పుడు సో కొంచెం ఫ్రీ చేయడానికి ట్రై చేయండి, బెటర్ ఫీల్ ఉంటుంది. ఓకే, వన్ మోర్.
Okay, and finally section. ఓకే, సో మెయిన్లీ సో ప్రోటీన్ ఇంటేక్ అనేది పర్ మీల్కి 25 to 30 grams పెట్టుకుంటే బెటర్. ఓకే, సో మీరు ఒకేసారి 50, 70, 80 grams ప్రోటీన్ తీసుకున్నా సో మీరు న్యాచురల్గా చేసేటప్పుడు మీ బాడీ అనేది ప్రాపర్ అబ్జెక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, సో 5 మీల్స్ పెట్టుకోండి, 5 మీల్స్కి మీల్కి సో 5 grams లైక్ 25 to 30 grams ప్రోటీన్ ఉంటే బాడీకి ప్రాపర్ అబ్జెక్షన్ అవుతుంది అండ్ ఆల్సో సో రికవరీ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఓకే, సో ఇంకా బాడీ కండిషన్ సో దోలు చెప్పు. ఓకే, సో బల్క్లో ఎప్పుడు కూడా సో యాబ్స్ పైన అస్సలు 1% కూడా ఫోకస్ చేయొద్దు. ఓకే, సో యాబ్స్ అన్ని కంప్లీట్ ఫ్యాట్ పైన బేస్ అయి ఉంటాయి. ఓకే, సో ప్రాపర్గా ఫుడ్ తినండి అండ్ ఆల్సో వెయిట్ కూడా సో సో మీ లిమిట్ నుంచి మీరు పుష్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో బల్క్లో ఎప్పుడు కూడా నార్మల్ వెయిట్స్తో చేస్తానంటే మాత్రం సో కంప్లీట్ మీకు మీరే టైం వేస్ట్ చేసుకుంటాయి. ఓకే, సో పీక్ లెవెల్లో ఈగో లిఫ్టింగ్ చేయండి. సో ఈగో లిఫ్టింగ్ కంప్లీట్ సో మీ మైండ్కి మీ వెయిట్స్ మధ్య ఉంటే ఇట్స్ బెటర్. ఓకే, దట్స్ ఫర్ టుడే. స్కిప్ కార్డియో. ఓకే, సీ యు టుమారో.